Hi, this is Dr. Radhika Chindapati, consultant pediatric intensivist, Amravati Children's Hospital, Guntur. చాలా మంది మదర్స్ ఓపీడీలో అడుగుతున్న కామన్ క్వశ్చన్స్, మా బేబీకి బయట మార్కెట్ లో దొరికే ఈ ప్రోటీన్ బిస్కెట్స్ పెట్టచ్చా, రాగి బిస్కెట్స్ పెట్టచ్చా అని అడుగుతున్నారు. సో కమ్ లెట్స్ డిస్కస్. ప్రోటీన్ బిస్కెట్స్ అన్నవి పిల్లలకి డిజైన్ చేసినవి కాదు. అందులో హై కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటది. అది బేబీకి అవసరాన్ని పట్టి మాత్రమే పిల్లలకి ఇవ్వాలి. కానీ చాలా మంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే ప్రోటీన్ మంచిదే కదా అని 6 to 7 బిస్కెట్స్ పర్ డే డైలీ ఇచ్చేస్తున్నారు. మీరు బిస్కెట్స్ కాకుండా అదర్ రూపంలో కూడా బేబీస్ కి ప్రోటీన్స్ ఇస్తాం. సో ఈ బిస్కెట్స్ ఇంత ఎక్కువగా ఇవ్వడం వల్ల హై ప్రోటీన్ కంటెంట్ ఇస్తాము. సో డైజెషన్ ఇష్యూస్ రావచ్చు. ఇంకొకటి వచ్చేసరికి వీళ్ళు అడిక్టివ్ అయిపోతారు. ఏ బిస్కెట్స్ లో అయినా ఖచ్చితంగా యాడెడ్ షుగర్స్ ఉంటాయి, మైదా ఉంటది. వీటి వల్ల పిల్లలకి ఆకలి అన్నది సప్రెస్ చేస్తది. మీరు బిస్కెట్స్ ఇవ్వాలి అనుకుంటే వీక్లీ వన్స్ 1 to 2 బిస్కెట్స్ పర్ డే లా ఎప్పుడైనా అరుదుగా ఇవ్వండి. కానీ అది రెగ్యులర్ బేసిస్ లో రాగితోనే చేశారు, మంచిదే కదా, ప్రోటీన్ ఉంటది, మంచిదే కదా అని దయచేసి ఇవ్వదు. మార్కెట్ లో చాలా బ్రాండ్స్ అడ్వర్టైజర్స్ చూస్తున్నాము. దీంట్లో ఓన్లీ ప్రోటీన్ ఉంటది, ఓన్లీ రాగి, ప్యూర్ రాగితో చేస్తాం. కానీ వీటన్నిటిలో కూడా రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ మిక్స్ చేస్తారు. దాంట్లో యాడెడ్ షుగర్స్ ఉంటాయి. ఇవి పిల్లలకి మంచిది కాదు. సో ఇవ్వాలి అనుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకొని ఎక్కువ మోతాడిలో కాకుండా 1 to 2 బిస్కెట్స్ పర్ వీక్ అన్నట్లు ఇవ్వండి. డైలీ బేసిస్ లో బిస్కెట్స్ అలవాటు చేయొద్దు. థ్యాంక్ యూ.